హెచ్ఆర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న హెచ్ఆర్ల మాజీ శాసనసభ్యులు గొర్రెల కిరణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీలో ప్రదర్శించిన సాంఘిక నాటక ప్రదర్శనలో కూటమి ప్రభుత్వ హెచ్ఆర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు చంద్రబాబు పవన్ల మెప్పు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అసంబంధ వేటకార్పు పదాజాలం కరెక్ట్ కాదు. హెచ్ఆర్ల నియోజకవర్గంలో చాలా మంది గతంలో శాసనసభ్యులుగా గెలుపొందినారు, కానీ ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. అదేవిధంగా అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తిని వాడితో నాకేంటి పోలిక అనే పదాజాలంలో మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నానని. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చేసిన మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒక 1 వీక్ బ్యాక్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరితో కూటమి ప్రభుత్వం ఒక సరదా సన్నివేశాలు, హాస్యభరితమైన సన్నివేశాలు పెట్టుకుని ఆనందించడానికి కార్యక్రమాన్ని పెట్టుకోవడం, ఆ కార్యక్రమంలో హెచ్ఆర్ల నియోజకవర్గ శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు గారు తన నోటుకొచ్చిన పదజాలంతో, ఏహ్య భావంతో కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వాడికి నాకు పోలికేమిటి అనే మాట సర్వసాధారణంగా ఎవరు కూడా అనం. వాడికితో నాకు పోలికేంటని మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపదజాలంతో అతన్ని కించపరిచే విధంగా ఒక పెద్ద వ్యక్తిని ఆ విధంగా మాట్లాడటం మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గం, హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఒక సంయమనంతో, ఒక మంచితో, అన్ని పార్టీలు, ఎన్నో పార్టీలు వారు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. ఆనాడు ప్రతిభాభారతి గారు కానీ, నీలకంఠం నాయుడు గారు కానీ, ముఖ్యంగా కళా వెంకటరావు గారు కానీ, అలాగే కోండ్రు మురళి కానీ, మేము కానీ ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఏనాడు కూడా అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా ఒక రౌడీలు మాట్లాడే మాటల తీరుగా మాట్లాడి ఈరోజు హెచ్ఆర్ల నియోజకవర్గ ప్రతిష్టను, పరువును ఈదిలోకి లాగిన పరిస్థితి ఈరోజు ఈ కూటమి ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు చేయడం జరిగింది. అయితే అందరం కూడా మాట్లాడగలం. అందరం కూడా మనందరికీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన మాకు కానీ, మా కార్యకర్తలకు కానీ అందరికీ నోళ్ళు ఉన్నాయి. ఎలా ఎవరిని విమర్శించగలమో, ఏ విధంగా దాన్ని తిప్పుకొట్టగలమో అందరికీ తెలుసు. కానీ అది అతని విజ్ఞతగా వదిలేస్తాను. ఎందుకంటే ప్రజలు ఒక ఓటమి పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించినా, ఒక కూటమి అభ్యర్థికి మద్దతు పలికారనంటే ఒక మంచి చేస్తారన్న ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నో పార్టీలు వారు మన నియోజకవర్గంలో ఉన్న ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడడం కానీ, ఎవరినో గసరడం కానీ, లేకపోతే తన నోటికి వచ్చినట్టు విషపదజాలంతో మాట్లాడడం కానీ ఏనాడు చేయలేదు. కానీ ఈనాడు చూస్తే ఒక క్రూరమైన మనస్తత్వంతో ఈరోజు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గం పరిస్థితుల్లో అప్పుడు కూడా 2014 నుంచి 2019 వరకు కూడా ప్రజలందరూ చూశారు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అంతా కలిపి ఒక యూనిట్గా ఉండడం వల్ల కొంతమందికి అవకాశం రావడం జరిగింది.
అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప, ప్రజలకు మేలు చేయాలని చూడాలి తప్ప, ప్రజలకి సహాయ సహకారాలు అందించడానికి మనం చేయూతనివ్వాలి తప్ప, ఏదో 10 మంది గొప్ప గురించో లేకపోతే 10 మంది నాయకుల దగ్గర మెప్పు గురించో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే క్షమించే పరిస్థితి కానీ సహించే పరిస్థితి కూడా ఉండదు. ఇది మొట్టమొదటిగా ఈ పత్రికా సమావేశం పెట్టి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరూ చేసిన తర్వాత చాలామంది నాకైతే ఎన్నడూ లేదు, ఈ నియోజకవర్గ పరిస్థితి ఈ విధంగా ఉంది, ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఈ విధంగా మీ ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నాడని నాకు ఎంతోమంది ఫోన్లు చేయడం జరిగింది. అయితే ఆనాడు కానీ ఈనాడు ఒక ఎమ్మెల్యేగా గెలిచామంటే సత్యబాబు గారు పెద్దవారు ఉన్నారు. సత్యబాబు గారు స్థాయి సత్యబాబు గారు, నా స్థాయి నాది. అతనితో మనం పోలుకేసుకొని అతన్ని ఏదో విమర్శించే ఆడితే జనాలు మనల్కి తూని వస్తారు. కాబట్టి మన స్థాయిని గుర్తించుకొని మాట్లాడుకోవాలి. అలాగే కళా వెంకటరావు ఉన్నాడంటే అతను ఒక పెద్ద ఆయన, అతను ఒక గౌరవంగా నియోజకవర్గంలో పనిచేసినా ఏనాడు ఇలాంటి తప్పుడు మాట్లాడి కానీ ఒక వ్యతిరేక మాట్లాడడం కూడా ఏనాడు మనం చూడలేదు. అలాగని మనం ఎమ్మెల్యే ఒకసారి అయిపోయామని అతను విమర్శించినా మన తప్పే. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇచ్చేళ్ళ నియోజకవర్గ పరిస్థితిని ఎక్కడ తీసుకెళ్తుందా అని ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. దారి తీసిన వ్యక్తులకి త్వరలోనే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఇలాంటి లేనిపోని తప్పుడు పేలాపనలు ఉండకూడదని, నియోజకవర్గం ఎప్పుడు కూడా ఏ పార్టీ ఉన్నా ఒక సంయమనంతో ఉండాలని, అలాంటిది ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వాడితో నాకు పోలికేమిటి అనే మాట అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా తప్పుడుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలకి మేలు చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి అబద్ధాలు చెప్పి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామనో, లేకపోతే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి 1500 ఇస్తామనో, లేకపోతే గ్రామాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసేస్తామనో, లేకపోతే తోటపల్లి నీరు తీసుకొస్తామనో, నారాయణపురం ఆనకట్ట కట్టేస్తామనో తప్పుడు ప్రచారాలు చేసుకొని ఈరోజు తప్పుతావుల అధికారంలోకి వచ్చి ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఈరోజు చేయకుండా తన ఒక నవ్వుకోట అక్కడ అసెంబ్లీలో ఉన్న వాళ్ళ పెద్దలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ దృష్టిలో పడడానికి వాళ్ళ దగ్గర పేరు మెప్పు పొందుకుంటే రేపు ఇంకేదో పదవులు వచ్చేస్తాయని తప్పుడు పేలాపలు పేలితే ఎవరు కూడా సహించే పరిస్థితి కూడా ఉండదని కూడా ఈ సభాముఖంగా పత్రికాముఖంగా కూడా తెలియపరుస్తూ ఉన్నాం.